హలో అండి, అందరికీ నమస్కారం. డీలిమిటేషన్ ప్రక్రియతో తెలుగు నేల మీద ఎక్కువగా భయపడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కావాలంటే ఇవాళ లోక్సభలో వాళ్ళ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలు వినండి, మీకే అర్థమవుతుంది. మిథున్ రెడ్డి ఏమంటాడు? ప్రతిపక్షాలను తొక్కేసేలా కాకుండా, ప్రతిపక్షాలను లేకుండా చేసేలా కాకుండా, ప్రతిపక్షాల మీద కక్షపూరితంగా కాకుండా ఒక సైంటిఫిక్ మెథడ్లో డీలిమిటేషన్ చేయండి అంటాడు. అంటే వాళ్ళు భయపడుతుంది దేనికోసం? వాళ్ళని తొక్కేస్తారని, వాళ్ళని లేకుండా చేసేస్తారని ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారంటే దానికి కారణాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. డీలిమిటేషన్ అంటే ఏంది? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. కొత్తగా లోక్సభ స్థానాలు, కొత్తగా అసెంబ్లీ స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. ఈ పెంచడం అనేది ఎలా పెంచుతారు? ఉన్న వాటిల్లో నుంచే పెంచుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. ఈ 175 స్థానాలనే 263కి పెంచుతారు. కొత్తగా 88 క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? ఈ 175 స్థానాల్లో ఇక్కడ కొన్ని మండలాలను వేరు చేసి కొత్త నియోజకవర్గాలు క్రియేట్ చేస్తారు. అలా 263కి తీసుకెళ్తారు. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా అంతే. ఇప్పుడు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ స్థానాలనే డివైడ్ చేసి కొత్తగా 13 క్రియేట్ చేసి 38కి మారుస్తారు, 38కి తీసుకెళ్తారు. అంటే ఉన్న వాటిని తగ్గించి కొత్త వాటిని క్రియేట్ చేసి ఈ సంఖ్యను పెంచుతారు. అంటే ఉన్న వాటిని తగ్గించే క్రమంలో కూటమి అంటే అధికారంలో ఉన్న వాళ్ళు తమ అడ్వాంటేజ్ని తీసుకుంటారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటే అధికారంలో ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీతో కూడిన గవర్నమెంటే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంచికోట. ఈ కంచికోటలో పులివెందుల రూరల్ మండలంలో వైసీపీ ఎక్కువ ఓట్ బ్యాంక్ వస్తుంది. అంటే సహజంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పులివెందుల్లో ఉన్నటువంటి మండలాల్లో ఒక 2 మండలాలు కట్ చేస్తారు. ఈ 2 మండలాలు కట్ చేసి వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకొక 2 మండలాలని కలిపి కొత్త నియోజకవర్గాన్ని క్రియేట్ చేస్తారు. అప్పుడు ఈ పులివెందుల మండలంలో కొన్ని మండలాలు తగ్గుతాయి. ఈ తగ్గే ఏ మండలాలు అయితే జగన్కి ఎక్కువగా ఓట్లు పడే మండలాలు కట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పులివెందుల రూరల్ మండలం, పులివెందుల టౌన్ ఉందండి. ఈ 2 చోట్ల వైసీపీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. దీనివల్ల పులివెందుల నియోజకవర్గంలో ఎప్పటికీ వాళ్ళ కుటుంబమే గెలుస్తుంది, జగనే గెలుస్తున్నారు. కాబట్టి ఏం చేస్తారు? ఈ పులివెందుల రూరల్ మండలాన్ని కట్ చేస్తారు, పులివెందుల నియోజకవర్గం నుంచి కట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, పులివెందుల రూరల్ని కట్ చేస్తారని కాదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ పులివెందుల రూరల్ని కట్ చేసి పులివెందుల టౌన్ మాత్రం ఉంచుతారు. రూరల్ని కట్ చేసి వేరే నియోజకవర్గం వేస్తారు. వేరే కొత్త నియోజకవర్గం క్రియేట్ చేస్తా అంటే వేస్తారు. అప్పుడు వైసీపీకి బలం తగ్గిద్ది. అవసరమైతే ఏం చేస్తారు? ఒక కొత్త మండలాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. వైసీపీకి ఏమాత్రం బలం లేని మండలాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. అక్కడ టీడీపీకి ఎక్కువ వస్తాయి ఓట్లు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు పులివెందుల టౌన్లో వైసీపీకి ఎక్కువ వచ్చినా సరే వేరే మండలంలో తక్కువ రావటం వల్ల వైసీపీకి అది ఒక డిసడ్వాంటేజ్ అయింది. గెలవటం కష్టమైద్ది, కష్టపడాల్సి వచ్చింది. అవసరమైతే టీడీపీ కూడా గెలవచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న పాత రోజుల్లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేశారు. ఎలా చేశారు? వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండేలా చేశారు. చాలా దారుణంగా చేశారు. కమ్యూనిస్టులను తగ్గించేలా, టీడీపీని తగ్గించేలా చేశారు. ఇప్పుడు వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళు కూడా వీళ్ళ బలం ఉన్న మండలాలన్నీ ఒక చోట వేస్తారు. వైసీపీకి బలం ఉన్న మండలాలని వైసీపీకి బలం లేని మండలాలతో కలిపి కొత్త నియోజకవర్గాలు క్రియేట్ చేస్తారు. మొత్తానికి వైసీపీ ఓడిపోయేలా ప్లాన్ చేస్తారు. ప్రతి నియోజకవర్గాన్ని కూడా వైసీపీ ఓడిపోయేలా తయారు చేస్తారు. ఏదో వైసీపీకి కంచికోట మండలాలు ఉన్నాయండి. ఆ కంచికోట మండలాలన్నీ కావాలంటే ఒక చోట పెడతారు. వైసీపీ పడే ఓట్లు అన్నీ ఆ నియోజకవర్గాల్లో ఉంటాయి. ఇక ఆ నియోజకవర్గాల వరకే వైసీపీ గెలవగలిగింది. మిగతా నియోజకవర్గాలు అక్కడ ఓడిపోతే ఓడిపోయాం, ఇక తప్పదు అనుకుంటుంది కూటమి. ఆ నియోజకవర్గాలని పూర్తిగా వైసీపీ కూడా బలమైన మండలాలన్నీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ కడప జిల్లా ఉంది. కడప జిల్లా అనేది వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా, వైసీపీకి బలం ఎక్కువ ఉంది అక్కడ. సరే, ఇప్పుడు మొన్న తగ్గింది, కానీ ఎన్నికల్లో అంతకుముందు బాగానే ఉంది. మనకు 2019లో 10 సీట్లు వచ్చాయి, కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం కేవలం 3 సీట్లే వచ్చాయి. మిగతా 7 సీట్లు కూటమి గెలిచింది. ఏదేమైనా కడప జిల్లా కొద్దిగా వైసీపీకి బలం ఉంది. అదేం చేస్తారు? ఈ కడప జిల్లాలో మొత్తం వైసీపీకి బలం ఉన్న మండలాలు ఏవి అని తీస్తారు. ఈ మండలాలు కూడా వైసీపీకి బలం ఉన్న మండలాన్ని కలుపుతూ కొన్ని నియోజకవర్గాలు క్రియేట్ చేసి ఒక 4 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు ఉంచేసి ఆ వైసీపీ బలం అంతా 3 నియోజకవర్గాలు పడేస్తారు. వైసీపీ బలం లేనివన్నిటిని కలిపి కూటమి కొద్దిగా అడ్వాంటేజ్గా ఉన్న మండలాలన్నీ కలిపి
కొత్త కొత్త నియోజకవర్గాలు క్రియేట్ చేసి మొత్తానికి ఇటు అటు అటు ఇటు ఏదో మాయ చేసి మొత్తానికి కూటమికి అడ్వాంటేజ్ వచ్చేలా వీళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతారు. అధికారం ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు కూటమి తీసుకోవడానికి రెడీగా ఉందనేది వైసీపీకి ఉన్న భయం. ఇప్పుడు ఈ భయం మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రాలో, ఏదో పేరుకే ఉంది కాంగ్రెస్ పార్టీ, పెద్ద బలం లేదుగా. సో భయపడేది వైసీపీ పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా చూడండి, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఏమో స్టేట్లో అధికారం ఉంది కాబట్టి మేము ఏదో ఒకటి చేసుకుంటాం అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. బీఆర్ఎస్కి ఏమో మేము బీజేపీతో క్లోజ్గానే ఉన్నాం కదా, బీజేపీని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కదా, అందరూ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వచ్చేటట్టు వాళ్ళటి చేస్తారులే, మాకు కూడా సేవ్ అవుతాడు చేస్తారులే డీలిమిటేషన్ అనేది బీఆర్ఎస్కి వాళ్ళు కొద్దిగా బీజేపీతో ప్లస్గా అంటే కొంత పాజిటివ్గా ఉంటూ వాళ్ళేదో వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఎక్కువగా భయపడేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ భయం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఇక ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు లేరు కదా, ఇంక భయపడటానికి కూడా వేరే పార్టీ ఏం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కొంత భయపడుతుంది. ఆ భయం ఇవాళ లోక్సభలో మిథున్ రెడ్డి గారి మాటల్లో కూడా కనపడుతుంది, చూడాలి. అయితే ఇంకొక భయం ఉంది. ఇప్పుడు వైసీపీకి బలం ఉన్న మండలాలన్నీ కూడా, బలమైన నాయకులు కంచుకోవటాన్ని కూడా మహిళా రిజర్వేషన్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎగ్జాంపుల్ పులివెందుల మహిళా రిజర్వేషన్ కింద గెలిపోయింది అనుకోండి, ఇక జగన్ గారు వేరే నియోజకవర్గాన్ని ఎత్తుక్కోవాలి. జగన్ గారు వేరే నియోజకవర్గాన్ని ఎత్తుక్కోవాలి. ఇట్లాంటి భయాలు ఉన్నాయి వైసీపీకి మొత్తంగా. సో మొత్తానికి డీలిమిటేషన్ ప్రాపర్గా జరిగేంత వరకు, ఇది క్లోజ్ అయ్యేంత వరకు, దీనికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది నిజవర్గం అనే క్లారిటీ వచ్చేంత వరకు వైసీపీకి ఈ భయం ఉంటూనే ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.